దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం ఓం నమో భగవతే వాసుదేవాయ రామాయ నమః. మనము నిన్న గరుడోత్పత్తి గురించి తెలుసుకోవడం అనేటువంటి జరిగింది. ఇంద్రుడు వాలకిల్య మహర్షులుని అంగుష్ట మాత్రంతో ఉంటారు. వాళ్ళని వాలకిల్యులు అనేటువంటి మహర్షులని ఇంద్రుడు అవమానించడము, హేళన చేయడం వల్ల ఇంద్రునికి సమానమైనటువంటి కొడుకు పుడతాడు అని చెప్పేసి వాళ్ళు అక్కడ సంకల్పం అనేటువంటి చేసి ఇంద్రునితో సమానమైనటువంటి కొడుకు పుట్టడం అనేటువంటి జరిగిందనమాట. ఆ విధంగా గరుడు ఉత్పత్తి అయినాడు. సూర్యదేవునితో సమానమైనటువంటి వాడు, ఇంద్రునితో సమానమైనటువంటి వాడు, వేగంలో అతి వేగవంతమైనటువంటి వాడు. ఈ భూమండలాన్ని పూర్తిగా దద్దరిల్లే విధంగా అతను ప్రయాణం అనేటువంటిది, దేవలోకము మొత్తం అన్ని లోకాలు కూడా దద్దరిల్లే విధంగా ఆయన ప్రయాణం అనేటువంటిది సాగుతూ ఉంది. ఆ విధంగా మన గరుడు పక్షీంద్రుడుగా అభిషేకించబడినాడు. ఇప్పుడు గరుడు యుద్ధము చేసి దేవతలను ఓడిస్తున్నాడు అమృతం కోసం. ఉగ్రశవుడు అంటున్నాడు, తతస్తమిన్ ద్విజశ్రేష్ఠ సముదిష్ట తదావిధి గరుడ పక్షిరాత్ చూర్ణం సంతృప్త విదుదాన్ ప్రతి దుర్వాతి బలం చైవ ప్రాకంత సురాస్తత పరస్పరం ప్రత్యాజ్ఞాం సర్వప్రహణ మిత్ర అంటున్నాడు. అంటే బ్రాహ్మణోత్తమ దేవతలందరూ అస్త్రశస్త్రాలతో గరుడునితో యుద్ధానికి దిగినారు. అక్కడ అమృతానికి అందరూ కాపులా పెట్టినారు. ఇంద్రుడు మొదలైనటువంటి వాళ్ళు, ఇంద్ర సైన్యము అంతా కూడా అక్కడ గరుడు తీసుకోకుండా అక్కడంతా కాపలా ఉండడం అనేటువంటి జరిగింది. అప్పుడు పక్షీంద్రుడు గరుడు దేవతల్ని సమీపించినాడు. దేవతలు అతి బలవంతమైన గరుడుని చూడగానే వణికిపోయినారు. చూడండి, అతి బలవంతంగా ఉండేటువంటి గరుడుని చూడగానే వాళ్లే వణికిపోయినారంట. ఆ విధంగా వారి ఆయుధాలు ఒకటికోటి ఢీకొన్నాయి. అంతకుముందే కూడా కొన్ని సంకేతాలు ఉన్నాయి, వాళ్ళ ఆయుధాలు ఒకటికోటి ఢీకొనడము. ఈ విధంగా ఇతను వెళుతూ ఉంటేనే ఆకాశ మార్గంలో దేవతలకు కొన్ని అభిషేకనాలు కూడా కలగడం అనేటువంటి జరిగింది. ఇక్కడ అగ్నితోనూ విద్యుత్తోనూ సమానంగా ప్రకాశించే తేజోస్వరుడు, మహాపరాక్రమవంతుడు అయినటువంటి బౌమనుడు అమృత రక్షక భటుడుగా అక్కడ ఉన్నాడంట. ఈ అమృతానికి అందరూ కూడా రక్షకులుగా ఉన్నారంట. అతడు పక్షీంద్రునితో 2 గడియల పాటు యుద్ధము చేశాడు. కానీ గరుడు అతన్ని రెక్కలతో, ముక్కలతో, గోళ్లతో బాధించి సంహరించేశాడు. చూడండి, అతను యుద్ధం చేసినాడు. అమృతాన్ని తీసుకోవడానికి వస్తూ ఉంటే యుద్ధం చేస్తే గరుడు రెక్కలతో, ముక్కులతో, గోళ్లతో అతన్ని బాధించి సంహరించేసినాడు అనమాట. గరుడు తన పక్ష విక్షేపంతో స్వర్గలోకమంతా దుమ్ము వ్యాపించేటట్లు చేసినాడు. మొత్తం అంతా కూడా అతని వేగానికి మొత్తం అంతా కూడా అక్కడ దుమ్ము రేగిపోయింది అనమాట. పూర్తిగా స్వర్గం కనబడకుండా అయిపోతుంది. ఆ విధంగా వ్యాప్తింపజేసినటువంటి దుమ్ము వల్ల దేవతలందరూ అంధకారంలో పడిపోయినారు. అమృత రక్షకులు కూడా ఆ దుమ్ము వల్ల గరుడుని కూడా చూడలేకుండా పోయినారు. సో ఇప్పుడు ఈ సైన్యము అనేకమైనటువంటి బాంబ్స్ అవన్నీ విడుస్తూ ఉంటే ఎదుటి వాళ్ళు కనబడరు అనమాట. అట్లా అయిపోయింది పరిస్థితి మొత్తం అంతా కూడా. చూడండి, అమృత రక్షకులు కూడా దుమ్ము వల్ల గరుడుని చూడలేకుండా పోయినారు. అలా గరుడు స్వర్గలోకాన్ని కకావికలం చేశాడు. మొత్తం అంతా స్వర్గలోకాన్నంతా కూడా కకావికలం చేసేశాడు. అంతేకాదు తన రెక్కలతో, ముక్కులతో దేవతల్ని చీల్చి చెండాడినాడు. అప్పుడు సహస్రాక్షుడైన ఇంద్రుడు వాయుదేవుణ్ణి ప్రేరేపించినాడు. మారుత, ఈ ధూళిని చెదగొట్టడం నీ పనే సుమాన. ఈ ధూళినంతా ఒక గాలిని విడిచి మొత్తం అంతా చెడగొట్టవయ్యా, ఆయన్ని మేము చూడాలి శత్రువుని అని చెప్పేసి ఆ విధంగా చూశాడు. ఇంద్రుని ఆజ్ఞ ప్రకారం వాయుదేవుడు ఆ ధూళిని చెదరగొట్టాడు. అంధకారం తొలగిపోయింది. దేవతలు పక్షిరాజును తమ అస్త్రాలతో బంధించాలని ట్రై చేసినారు.
దేవతల ప్రహారాలను సహిస్తూ ఆకాశానికి ఎగిరి మేఘం వలె భయంకరంగా అట్టహాసం చేస్తూ అందరినీ భయభ్రాంతులను చేస్తున్నాడు. మొత్తం అందరినీ కూడా భయభ్రాంతులు చేస్తున్నాడు. శత్రువీరులను సంహరిస్తూ పక్షీంద్రుడు తన పరాక్రమం చూపిస్తున్నాడు. ఆకాశంలోనికి ఎగిరి దేవతలో పోరాడుతున్నాడు. దేవతలందరూ ఇంద్రునితో సహా అతనికి పట్టిసం, పరిగా, శూలం, గద మొదలైన అనేక ఆయుధాలను ప్రయోగిస్తున్నారు. కానీ అగ్నితో సమానమైన ప్రజ్వరిలే అర్ధచంద్రాకార బాణాలు, సూర్యునితో సమానంగా ప్రకాశించే చక్రాయుధాలు, ఇంకా అనేక ఆయుధాలు గరుడునిపై ప్రయోగించి యుద్ధం చేస్తున్నారు. అంటే దేవతల దగ్గర ఉన్నటువంటి అన్ని ఆయుధాలు కూడా అతని మీదకి వేస్తున్నారు. అంటే ఒక మంచి కార్యం కోసం అతను బయలుదేరుతున్నాడు. కాబట్టి భగవంతుని యొక్క ఆశీస్సులు ఉన్నాయన్నమాట. మన స్వామి అతన్ని వాహనంగా చేసుకున్నాడు అంటే అతని యొక్క గొప్ప లక్షణం, అతని యొక్క గొప్ప సంస్కారము, అతని యొక్క గొప్ప ఆబ్జెక్టివ్ అంటారే, ఏదైనా లక్ష్యం అంటారే, అంటే తన తల్లి కోసము ఆ విధంగా వెళ్ళడం అనేటువంటి జరిగింది. తల్లి కోసము అమృతాన్ని తీసుకురావాలా, తల్లిని మాతృ విముక్తి అంటే ఆమె నుంచి దాస్య విముక్తి చెయ్యాలా అనేటువంటి ఒక గొప్ప దీనివల్లనే ఆ విధంగా అతనికి అంత విజయం లభిస్తుందన్నమాట. అందుకే తల్లిని మనం నమస్కరిస్తే 7 సముద్రాల్లో మనం సముద్రాల్లో స్నానం చేసినట్లంట. భూమండలాన్నంతా 3 సార్లు మనము ప్రదర్శన చేసినట్టంట. భూమండలాన్ని 100 అశ్వమేధ యాగాలు చేసినట్లంట. చూడండి, తల్లికి నమస్కరిస్తే అంత పుణ్యం ఇచ్చినాడు భగవంతుడు. తల్లిని బాగా చూసుకుంటూ తల్లికి ఆ విధంగా చేస్తే నీకు అశ్వమేధ యాగం చేసినట్టు ఫలితం వస్తుందంట. 7 సప్త సముద్రాల్లో నువ్వు స్నానం చేసినటువంటి ఫలితం వస్తుందంట. మరి భగవంతుడు ఆ విధంగా మనకు ఈ కార్తీక మాసంలో అంత గొప్ప, చూడండి, తల్లిని దాస్యం నుంచి విముక్తి చేసేటువంటి ఒక గొప్ప ఘట్టాన్ని మనకు వినిపిస్తున్నాడు. అది మనం చేయవలసినటువంటి పని. ఎందుకంటే తల్లిదండ్రులే ప్రత్యక్ష దైవం మనకు. వాళ్ళని సరిగా చూసుకున్నటువంటి వాళ్ళు భగవంతుడు వాళ్ళని బాగా చూసుకుంటాడు. చూడండి, తల్లిదండ్రులు చూస్తున్న కుటుంబాల్లో వాళ్ళకు మంచి వృద్ధి కలుగుతుంది, వాళ్ళ కోరికలు నెరవేరుతున్నాయి, ఆనందంగా ఉండడం అనేటువంటి జరుగుతుంది తల్లిదండ్రులు ఎవరైతే చూస్తున్నారో. కానీ ఈరోజు తల్లిదండ్రుల్ని అనాథ ఆశ్రమాల్లోకి వదిలేస్తున్నారు, అన్ని రకాలుగా ఇబ్బందులు పెడుతున్నారు, తల్లిని కొడుతున్నారు, తిడుతున్నారు, అనేక రకాలుగా చేయడం అనేటువంటి జరుగుతుంది. కాబట్టి మనము ఆ తల్లిదండ్రులను బాగా చూసుకుంటే ఆధ్యాత్మికతకు అదే మొదటి మెట్టు అన్నమాట. ఆధ్యాత్మికతకు మొదటి మెట్టు అదే, వేరే ఏం లేదు. ఇంకా ఫస్ట్ అదే. ఇంకా ఫస్ట్ తల్లిదండ్రులు మనం బాగా చూసుకోవాలి. అది భగవంతుడు సంతసించేది అట్లాంటి వాటికే. దయ కలిగి ఉండడము, పరోపకారాన్ని కలిగి ఉండడము, తల్లిదండ్రుల యొక్క సేవను చేయడము. ఈ విధంగా తల్లిదండ్రుల యొక్క సేవను చేసినటువంటి కృష్ణుడే ఒకసారి వచ్చినాడు కదా పాండురంగం దగ్గరికి. వస్తే ఉండయా నేను తల్లిదండ్రుల సేవ చేస్తున్నాను అంటే ఆయన ఒక ఇటుక మీద నిలబడతాడు. పంటరాపురంలో అదే కదా జరిగింది. ఒక ఇటుక మీద నిలబడేస్తాడు ఆయనే, ఒక విగ్రహ రూపంలో నిలబడేస్తాడు. ఆయన ఆనందించి తల్లిదండ్రులకు సేవ చేస్తున్నావు కదా అని చెప్పేసి ఆనందించి విగ్రహ రూపంలో నిలబడేస్తాడు అనమాట పాండురంగడు ఇటుక మీద. కాబట్టి అంత గొప్ప ఇది ఉందన్నమాట పండరీపురంలో ఈరోజు కూడా మనం చూస్తున్నాం. కాబట్టి తల్లిదండ్రుల్ని సేవించాలనేటువంటి జరుగుతుంది. అదే తర్వాత ఇంకోటి చూడండి మీరు, వినుత కద్రువ. వినుత కన్నటువంటి పక్షులు చూడండి ఆకాశానికి ఎగురుతున్నాయి అవి. కానీ కద్రువ కన్నటువంటి వాళ్ళు ఎక్కడ పోతున్నారు? భూమిలోకి వెళ్ళిపోతున్నారు, అంటే పాతాళంలోకి వెళ్ళిపోతున్నారు నాగులు వీళ్ళంతా కూడా. అంటే కింద మనస్తత్వం ఉండేటువంటి వానికి ఎప్పుడు కూడా అసూయ ఉంటుందంట. కింద మనస్తత్వం, చాలా తక్కువ మనస్తత్వం ఉండేటువంటి వానికి అసూయ ఉంటుందన్నమాట. పైకి ఎగిరేటువంటి వానికి విశ్వభావన ఉంటుందన్నమాట. చూడండి, విశ్వభావన ఉంటుంది వానికి. గరుడునికి విశ్వభావన ఉంది. ఆ తర్వాత ఇక్కడ ఉండేటువంటి 1000 మంది కుమారులకు, కద్రువ కుమారులకు ఏముందంటే అసూయ ఉంది. ఆ అసూయ కలిగింది, గరుడుని మీద అసూయ కలిగింది.
గరుణునితో ఎట్లన్నా కూడా మేము దాస్యం చేపించుకోవాలా, వాళ్ళ అమ్మతో దాస్యం చేపించుకోవాలని చెప్పేసి పందెం వేసి పందెంలో అక్రమంగా ఓడించినారు, సక్రమంగా ఓడించలే వాళ్ళు. ఆ తోకకు వాళ్ళని అడ్డుకోమని చెప్పి ఆ విధంగా చేయడం అనేటువంటిది జరిగింది. కాబట్టి ఎప్పుడూ క్రింద ఉండేటువంటి మనస్తత్వాన్ని మనము ఇది కాకూడదు అని మహాభారతం చెప్తుంది. ఈ అసూయనే రేపు పొద్దున అయిండేది. కుంతికి అదే కదా, గాంధారికి అయ్యిండేది అదే. కుంతి మాద్రికి పుట్టిన వాళ్ళు 5 మందే, పాండురాజుకి పుట్టిన వాళ్ళు. కానీ గాంధారికి వీళ్ళకి పుట్టిన వాళ్ళు 100 మంది. ఏం ప్రయోజనము? 5 మందిని ఎదుర్కోలేకుండా పోయినారు. వాళ్ళ ధర్మ సంరక్షణ, వాళ్ళు ధర్మం పాటించినటువంటి విధానము, వాళ్ళు ఉన్నటువంటి విధానము, మహర్షులందరూ వాళ్ళ దగ్గరికి వచ్చినారు. పాండవుల దగ్గరికి మహర్షులందరూ వచ్చేసినారు. ఆయన ఇదయ్యా ధర్మం అంటే, ఇదయ్యా సత్యం అంటే అని చెప్పేసి వాళ్ళ దగ్గరికి వచ్చినారు. కృష్ణుడు వాళ్ళ వెనకంటే ఉన్నాడు. ఆయన అవతారంలో కృష్ణుడు వాళ్ళ వెనకంటే ఉన్నాడు. ఇప్పుడు చూడండి, అంత పెద్ద మహానుభావులు పక్కన ద్రోణుడు ఉన్నాడు, భీష్ముడు ఉన్నాడు, ఏమీ చేయలేకుండా పోయినారు వాళ్ళు. వీళ్ళని 5 మందిని ఏమీ చేయలేకుండా పోయినారు వాళ్ళు. అంత గొప్ప విజయం సాధించింది. యతో ధర్మ తతో జయ అంటారు. ఎక్కడ ధర్మం ఉంటుందో అక్కడ విజయం అనేటువంటిది ఉంటుంది. ఎక్కడ మంచి సంకల్పం ఉంటుందో అక్కడ విజయం అనేటువంటిది ఉంటుంది అని చెప్పేసి మనకు గరుత్మంతుని కథ చెప్తుంది. కాబట్టి మనం లో మనస్తత్వాన్ని పెంచుకోకూడదు ఎప్పుడు కూడా. దానివల్ల మనకు కోపగించుకుంటే మనకే వ్యాధులు వచ్చేది, ఎదుటి వాళ్ళకి కాదు. మనం అనుకుంటాం కోపగించుకొని బలదిట్టేస్తే అని. నీలో వచ్చేటువంటి హార్మోన్స్ అన్నీ ఏమైతాయి? ఇంబ్యాలెన్స్ అయిపోయి లాస్ట్కి నీకు రోగం వచ్చేస్తుంది, రక్తం చెడిపోతుంది. బీపీ, షుగర్ ఇవన్నీ రావడానికి మన కోపాలు, అసూయలు, పగలు, ప్రతీకారాలు ఇవే కారణం. ఈరోజు పోల్చుకోవడము, అహంకారాలు ఇవన్నీ కూడా మనకు అవే కారణం. మనం ఆనందంగా న్యాచురల్గా ఉండడం లేదు. ఈరోజు న్యాచురల్గా ఉంటే ఏమి రోగాలు రావు. కాబట్టి ఆ న్యాచురల్గా ఉండాలి. ఆ పాండవులను చూసి మనం నేర్చుకోవాలి, కౌరవులను చూసి నేర్చుకోవాలి. ఇలాగ ఉండకూడదని చెప్పేసి కౌరవుల గురించి మనం నేర్చుకోవాలి. బట్ వాళ్ళు 100 మంది ఉన్నప్పటికీ కూడా 5 మందిని ఏమీ చేయలేకుండా పోయినారు. ఆ విధంగా ఇక్కడ చూడండి, పోరాడుతున్నారు దేవతలందరూ ఇంద్రునితో సహా. ఆ శూలము, గద మొదలగా అనేక ఆయుధాలు ప్రయోగిస్తున్నారు. అగ్నితో సమానమైన అర్ధచంద్రాకారాలు, సూర్యునితో సమానంగా ప్రకాశించే చక్రాయుధాలు, అనేక ఆయుధాలు గరుడునిపై ప్రయోగిస్తూ యుద్ధం చేస్తూనే ఉన్నారు. వారందరూ కలిసి పోరాడుతున్నా గరుడు ఏమాత్రము చెల్లింపలేదు. ప్రతాపవంతుడైనటువంటి వినూత సుతుడు ఆకాశం నుండే తన రెక్కలతో, రొమ్ములతో వాళ్ళని ఎదుర్కొంటూ అంతా తానై విజృంభిస్తున్నారు. చూడ, ఒక పక్షిని ఎదుర్కోలేకుండా పోతున్నారు వాళ్ళు. ఒక పక్షిని అంతమంది దేవతలందరూ ఇంద్రునితో సహా వచ్చేసినారు బయటికి, వాళ్ళు ఎదుర్కోలేకుండా పోతున్నారు. అది భగవంతుని యొక్క అనుగ్రహము, వాళ్ళు చేసుకున్నటువంటి సంకల్పము. ఆ సంకల్ప బలము వాళ్ళని ఆ స్థాయికి తీసుకువెళ్ళింది అనమాట. ఆ స్థాయికి తీసుకువెళ్ళడం జరిగింది. కాబట్టి అట్లాంటి సంకల్పాన్ని కలిగి ఉండాలా. ఒక చోట ఒక విష్ణు శర్మ అనేటువంటి ఆయనకి కర్కస అనేటువంటి భార్య ఉండేదంట. ఆమె ఆ విష్ణు శర్మను విపరీతంగా పీడించేదంట. విపరీతంగా పీడిస్తే దాదాపుగా ఆమె ఒకసారి ఆ విష్ణు శర్మను చంపేసిందంట. పరుల యొక్క పురుషులతో తిరుగుతూ ఆమె వేశ్య వృత్తికి అలవాటు పడిందంట. ఆమె వేశ్య వృత్తికి అలవాటు పడితే అప్పుడు విష్ణు శర్మను కూడా చంపేసిందంట. చంపేసిన తర్వాత ఆమె చనిపోయింది. రోగాల బారిన పడి చనిపోతే ఆమెను నరకానికి తీసుకుపోయినారు. నరకానికి తీసుకుపోతే ఆ లిస్టు చదువుతూ ఉంటే ఆమె చేసిన పాపాలు యమధర్మరాజుకి ఆశ్చర్యమైందంట. భర్తను చంపడం ఒకటి పెద్ద పాపము, తర్వాత పరపురుషులతో తిరగడము, వ్యభిచారంలో ఉండడం, ఈ విధంగా చేస్తూ ఉంటే ఆమెకు అనేకమైన శిక్షలు వేసినాడంట. అనేకమైన శిక్షలు వేసి 17 సార్లు కుక్కగా పుట్టించినాడంట. ఆయన 17 సార్లు కుక్కగా పుట్టించినాడంట. 18వ ఆ కుక్క ఒక ఆశ్రమం దగ్గర ఉంటే, ఆశ్రమంలో కార్తీక సోమవారం రోజు
ఒక బ్రాహ్మణుడు లోపల శివార్చన చేసి శివ పూజన చేసి కొద్దిగా అన్నం బయట పారేసినాడంట. ఆ అన్నం లేక ఆమె తిరుగుతుందంట, ఆ కుక్క తిరుగుతుందంట, అన్నం ఎవరేస్తారు అని చెప్పేసి. సరే అని చెప్పేసి ఆ అన్నం వేస్తూనే ఆ అన్నము తినేసిందంట. తినేస్తే దానికి పూర్వజన్మ స్ఫురణ వచ్చిందంట. పూర్వజన్మ స్ఫురణ వచ్చి ఇలాగా నేను ఎన్నో పాపాలు చేసినాను, ఈ పాపాల వల్ల 17 సార్లు నేను కుక్కగా పుట్టినాను, ఈరోజు కార్తీక సోమవారం రోజు ప్రసాదం తినడం వల్ల నా పూర్వజన్మ సుకృతం నాకు గుర్తొచ్చింది, నేను గొప్పింటి దాన్ని ఈ విధంగా తయారైపోయినాను అని చెప్పేసి ఆమె పశ్చాత్తాపడితే శివుడు ఆమెను, సరే నువ్వు కార్తీక మాసంలో ఈ భోజనాన్ని భుజించినావు కాబట్టి నువ్వు కైలాసంలో ఉండు అని చెప్పేసి కైలాసానికి పిలిచిపోయినాడంట. అది కార్తీక పురాణంలో 2వ కథ అనమాట. 2వ కథ ఈరోజు కార్తీక పురాణంలో. ఆ ప్రసాదము తింటేనే భగవంతుడు ఆ శివ సాయుధ్యాన్ని ఇచ్చినాడు అనమాట. శివ సాయుధ్యాన్ని ఇచ్చినాడు అంటే ఎంతో విశ్వాసంతో అతను చేసింటాడు. ఆ బ్రాహ్మణుడు ఎంతో విశ్వాసంతో చేసినటువంటి అట్లాంటి బ్రాహ్మణుల చేతి నుంచి మనం తిన్నామనుకోండి, అది మనం పూర్వజన్మను మార్చేస్తుంది, పూర్వజన్మ సుకృతం మనకు తెలియజేస్తుంది, మనం ఏమైనా తప్పులు చేస్తామంటే సరి చేస్తుంది. ఆ విధంగా ఆ పూర్వజన్మ కర్మలు మనకు బయటకు వస్తాయన్నమాట. అది కార్తీక మాసంలో 2వ కథ. ఆ విధంగా వారందరూ కలిసి పోరాడుతున్న విజృంభిస్తున్నాడు. గరుడుని చేత బాధింపబడిన దేవతలందరూ చెల్లా చదురైపోయినారు. గరుడుని దెబ్బలకు రక్తం కార్చుకుంటూ ఇటు అటు పరిగెత్తున్నారు. గరుడుని దెబ్బలకు తట్టుకోలేక సాధ్యులు గంధర్వులు తూర్పు దిక్కుకు పరిగెత్తిపోతున్నారు. వసువులు దక్షిణ దిక్కుకు పరిగెత్తిపోయినారు. రుద్రులు కూడా దక్షిణ దిక్కుకే పారిపోయినారు. ఆదిత్యులు పడమర దిక్కుకు, అశ్విని దేవతలు ఉత్తర దిక్కుకు మహాపరాక్రమం దానికి భయపడుతూ మాటి మాటికి వెనుదిరిగి చూస్తూ భయంతో వెళ్ళిపోతున్నారంట. చూడండి, ఆ విధంగా ఉంది. ఆకాశంలో అశ్వక్రంధ్రుడు, రేణుకుడు, తపనుడు, ఉలూకుడు, ప్రజుడు, పులినుడు అనేటువంటి యక్షులు, ఖగదేంద్రుడు భయంకరంగా వాళ్ళతో యుద్ధం చేస్తున్నాడంట. వీళ్ళతో ఎవరితో? యక్షులతో యుద్ధం చేస్తున్నాడంట. కానీ వారందరూ తానొక్కడే గోళ్లతో, రెక్కలతో, ముక్కులతో, మన ఆంజనేయ స్వామి ఇది పర్వతాలను ఇసిరినట్ల ఆంజనేయ స్వామి మధ్య చెట్లు పర్వతాలను ఇసిరి అందరినీ తునాతునకలు చేసినాడు కదా సైన్యాన్ని, రావణ సైన్యాన్ని. ఆ విధంగా ఈయన ఆంజనేయ స్వామికి ఈక్వలెంట్. ఈయన కూడా ఆంజనేయ స్వామి ఆంజనేయ స్వామి ఈయన యొక్క వేగాన్ని కలిగినటువంటి వాడే. కాబట్టి ఆ విధంగా యుద్ధం చేస్తున్నాడు. కానీ వారందరినీ తానొక్కడే గోళ్లతో, రెక్కలతో, ముక్కులతో గరుడు ప్రళయకాలంలోని రుద్రునిలాగా అందరినీ ఓడించేసినాడు. అందరు ఎవరు వస్తే వాళ్ళు ఎవరు లేరు, బాకీ ఇంకా పరిగెత్తినారంతా. ఆ యక్షులందరూ మహాబలాఢ్యులు ఉత్సాహంతో పోరాడాడు. అట్టి వారిని గరుడని దెబ్బలతో రక్తము కార్చుకుంటూ మేఘాల్లో చెల్లా చెదరైపోయినారు. మేఘాల్లో చెల్లా చెదరైపోయినారు. ఈ విధంగా వాళ్ళందరినీ సంహరించి గరుడు అమృతాన్ని తీసుకువెళ్ళడానికి ఆ ప్రదేశానికి వచ్చాడు. అక్కడ దాని చుట్టూ ప్రజ్వరిల్చున్న అగ్నిని చూశాడు. ఆ అగ్నికి తోడుగా వాయువు వీచింది. ప్రళయాగ్నిలాగా మండుతూ ఆకాశమంతా అగ్ని జ్వాలలు వ్యాపించినాయి. కాబట్టి మహావేగశాలి అయినటువంటి గరుడు 8,100 ముఖాల్ని కల్పించుకొని అనేక నదుల్లోని జలాన్ని పీల్చి అమిత వేగంతో అమృతమున్న చోటికి వచ్చి ఉత్కరింటి నీటినంతటిని వెదజల్లి అగ్నిని చెల్లార్చినాడు. తర్వాత తన శరీరాన్ని బాగా కుచింపజేశాడు. చిన్నగా అయిపోయినాడంట. చిన్నగా అయిపోయి గరుడు కరకమయా రూపుడై కిరణ సముదాయముతో ఉజ్జులుడై సముద్రంలోకి ప్రవేశించే నదీ వేగముతో బలంగా ప్రవేశించినాడు. అమృతం దగ్గర ఒక చక్రం ఉంది. ఎవరూ ప్రవేశించడానికి వీలు లేకుండా అతివేగంగా తిరుగుతుంది. ఆ చక్రం వాడి అంచులు కలిగి ఉంది. దాన్ని గరుడు చూసినాడు. మనకి ఇప్పుడు ముందు కాలాల్లో కొన్ని చూసుకోవాలంటే అక్కడ ఏదో చక్రము ఇది వాక్లో అడ్డం ఉంటుంది, అట్లా చక్రం పెట్టినారు. అట్లా విట్లాచార సినిమాల్లో చూపిస్తుంటారు. చక్రం విపరీతంగా తిరుగుతూ ఉంటుంది. అది దాన్ని ఎదుర్కోవాలన్నమాట వీళ్ళు పోయి. అట్లా ఆ భయంకరమైన చక్రము అగ్ని వలె, సూర్యుని వలె దేదీప్యమానంగా ఉంది. దేవతలు అమృత రక్షణార్థము ఆ చక్రాన్ని అతివేగంగా నిర్మింపజేశారు. అమృతం హరించే వారిని అది ఛేదిస్తుంది. అమృతం ఎవరన్నా తీసుకునేకి వస్తే వాళ్ళని చంపేస్తుంది అనమాట. గరుక్కుమంతుడు ఆ చక్రం లోపల చూస్తూ ఆకాశంలో నుంచి క్షణంలో తన శరీరాన్ని సంకులం చేసి ఆ చక్రం ఆకుల మధ్యలో వెళ్ళిపోయినాడంట. ఆ చక్రం తిరుగుతా అంటే మధ్యలోకి వెళ్ళిపోయినాడు అనమాట. ఆ చక్రం కింద అమృత రక్షణ కోసం 2 పెద్ద పెద్ద పాములు ఉన్నాయి. వాటి నాలుకలు విద్యుల్లతలాగా ఉన్నాయి.
మండే అగ్నులాగా ఉన్నాయి. వాటి కళ్ళు విషయం కక్కుతూ ఉన్నాయి. సదా క్రోధముతో వేగంగా ముందుకు సాగుతున్నాయి. చూడండి, అమృతం అంటే ఏమి? భగవంతుడు మనకు మృతం కానిటువంటిది. చూడండి, అమృతం చుట్టూ ఈ విధంగా ఉన్నాయి. మనలో కూడా అమృతం ఉంది. మనలో కూడా చుట్టూ అన్నీ ఉన్నాయి. ఏమున్నాయి? ఇంద్రియాలు ఉన్నాయి, బుద్ధి ఉంది, మనసు ఉంది. ఈ మూడు కూడా మనకి అడ్డుపడుతున్నాయి. మన యొక్క స్వస్వరూపాన్ని తెలియకుండా మనకు అడ్డుపడ్డం అనేటువంటి జరుగుతుంది. కాబట్టి మనం మనసు మాట వింటున్నాం. మనసు పోయిన చోటుకంతా మనిషి పోకూడదని చెప్తారు. కాబట్టి మనసు పోయిన చోటుకంతా మనం మనసు పోకూడదు. మన మనసును మనం స్థిరీకరించుకోవాలా. కాబట్టి భగవద్గీతలో అదే చెప్పేది, అభ్యాసేన కౌంతేయ వైరాగ్యేన నసుఖతః అంటాడు. కాబట్టి మనము ఎప్పుడు కూడా ఆత్మభావన కలిగి ఉండాలి. ఆ ఆత్మభావన కలిగి ఉంటేనే ఉన్నతమైనటువంటి ఆలోచనలు మనకు వస్తాయి. ఇప్పుడు మనం దీపాన్ని అంటిస్తాం. దీపంలో పంచభూతాలు ఉన్నాయని చూసుకోండి. దీపం ప్రమిదలో భూమి ఉంది, భూమి ఉంటుంది. ఈ నూనె జలతత్వం, ప్రతి ఆకాశతత్వం, ప్రతిలో ఉండేటువంటిది ఆకాశతత్వం, తెల్లగా ఉంటుంది. అది ఇట్లా నిటారుగా ఉంటుంది. వాయువు ఆకారంలో ఉంటుంది. అంతా కూడా ఆ వాయువు ఆకారంలో ఉంటుంది. మరి పంచభూతాల్ని గౌరవించేది. ఏం దీపం అంటిస్తే ఏమన్నా అవుతుందేంపా? రోజు అంటిస్తాడు కదా మేమనేది కొంతమంది. దీపం అంటిస్తేనే అయిపోతాయా? కొంతమంది అంటారు దీపం అంటిస్తేనే ఏమన్నా వచ్చేస్తాయా? మేము ఎన్ని రోజులు అంటించినాం, ఎన్ని రోజులు మేము పుట్టినప్పటి నుంచి దీపాలు అంటించినాం. దీపాలు అంటిస్తే ఇది అయిపోతుందా అని అనేవాళ్ళు కూడా ఉన్నారు. దీపం అంటే పంచభూతాలని నువ్వు భక్తితో సేవించినట్లుగా. నీలో ఉండేది కూడా పంచభూతాత్మకమే. మన శరీరం కూడా పంచభూతములతో నిండి ఉంది. మరి ఆ పంచభూతాలనే మన పంచభూతాలను రక్షిస్తాండి ఈరోజు. అక్కడ గాలి లేకపోతే మనకు గాలి లేకుంటే కింద పడిపోతాం మనం. కాబట్టి మన యొక్క పంచభూతాత్మకమైనటువంటి ఇదే దీపానికి గుర్తుగా. కాబట్టి దాన్ని మనం అందించడం వల్ల మనలో ఉండేటువంటి పంచభూతాలు ప్రేరేపితమవుతాయి. ఆ విధంగా ప్రేరేపితం కావడం వల్ల మనకు ఇంద్రియాల నుంచి మనసు నుంచి బుద్ధి నుంచి ఆత్మగా మనం మిగిలిపోతాము. ఎందుకంటే మనం పండుకున్నప్పుడు చూడండి, మన యొక్క ఇంద్రియాలు, మన యొక్క బుద్ధి, మన యొక్క మనసు అన్నీ కూడా ఆత్మలో లయమై ఉంటాయి. మనం పడుకున్నప్పుడు బాగా ఆత్మలో. అట్లాంటి స్థితి నువ్వు మెలకువగా ఉన్నప్పుడు రావాలంట నీకు. అదే మోక్షము. అట్లాంటి స్థితి నువ్వు పడుకున్నప్పుడు ఎంత ఆనందంగా ఉంటావో చూడు. పడుకుంటూ లేస్తేనే చాలా ఆనందంగా ఉన్నావు అనుకుంటావు నువ్వు. అట్లాంటి స్థితి నువ్వు మేలుకొన్నప్పుడు రాగలిగితే, కొద్దిసేపైనా రాయగలిగితే అది. అందుకే భగవంతుడు ఎప్పుడూ అంటాడు, ఎంఎం వాపి కరణ్ భావం తదేచ్చంతే కలేవరం తాత ప్రభయత్తి కౌంతేయ సదా సద్భావ భావిత అంటాడు. ఎప్పుడు కూడా ఆత్మభావాన్ని కలిగి ఉండు. స్వల్పమల్పస్య ధర్మస్య అంటాడు. కొద్దిగా చేయవయ్యా ధర్మము, నీకు మోక్షం ఇచ్చేస్తాను నేను. కొద్దిగా చేయదారు. స్వల్పమల్పస్య ధర్మస్య మహతద్ భవేత్ అంటాడు భగవద్గీతలో. స్వల్పంగా ధర్మం చేయి, స్వల్పంగా ధర్మంగా ఉండు. దానికే సంతోషిస్తాడు భగవంతుడు. ఒక దీపాన్ని వెలిగిస్తేనే సంతోషించిపోతాడు ఆయన. అయ్యో ఈరోజు మా వాడు వచ్చి ఒక దీపాన్ని వెలిగించినాడే, వాడికి ఈరోజైనా జ్ఞాన దీపం ఎప్పటికైనా వెలిగిస్తాము, వాడి ఆత్మ దీపాన్ని వెలిగిస్తాము. కాబట్టి ఆ దీపం ద్వారా తన యొక్క ఆత్మ దీపాన్ని వెలిగించుకొని తన యొక్క జ్ఞాన దీపాన్ని వెలిగించుకో. ఒకదానికి కనెక్షన్ ఒకటైపోతేనే నెక్స్ట్ రావాలా. కాబట్టి ఆ విధంగా వెలిగించుకో అని చెప్పేసి భగవంతుడు ఆ దీపాన్నైనా వెలిగించు అని చెప్పేసి ఆ విధంగా ప్రేరణ చేస్తాడు. అంటే ప్రయత్నం అనేటువంటిది మొదలు పెట్టే విధంగా చేస్తాడు. ఎందుకంటే నీ ప్రయత్నం మొదలుకోకుండా భగవంతుని ప్రయత్నం మొదలు కాదు. చెప్తున్నాం, నీ ప్రయత్నం మొదలైతేనే భగవంతుని ప్రయత్నం మొదలవుతుంది. నీ ప్రయత్నం ఏమీ చేయకుండా పోతే భగవంతుని ప్రయత్నం అనేటువంటిది మొదలు కాదు. కాబట్టి నీ ప్రయత్నం అంతా అయిపోయిన తర్వాత భగవంతుడు రంగంలోకి దిగుతాడు. నిన్ను ఇది చేయడానికి, నీ కోరికను తీర్చడానికి నీ ఎన్ని ప్రయత్నం ఉంటే అన్ని ప్రయత్నాలు నువ్వు చేయాల. ఎందుకంటే మానవ శరీరం అందుకే ఇచ్చిండేది.
ఆ విధంగా కష్టపడే మనస్తత్వాన్ని కలిగి ఉండాలి, ఆ విధంగా చేయాలి. కాబట్టి ఈ విధంగా ఆదిత్యులు పడమర దిక్కులు వీళ్ళంతా పారిపోతున్నారు. ఆ యక్షులందరూ మహాబలాఢ్యులు, గరుడుని దెబ్బకు మేఘాల్లో చెల్లాచెదురైపోయినారు అందరూ కూడా. ఆ విధంగా వాళ్ళందరినీ సంహరించి గరుడు అమృతం తీసుకోవడానికి దాని చుట్టూ వెళ్ళాడు. అక్కడ ఆ ప్రళయకాలంలో అగ్నిరేఖ అది తిరుగుతూనే ఉంది. ఆ చక్రము పాములు ఉన్నాయి, భయంకరంగా ఉండేటువంటి విషము కక్కుతూ ఉన్నాయి. ఆ సర్పాల కళ్ళల్లో కోదాగ్ని మండుతూ ఉంది, రెప్పాల్చకుండా అమృతాన్ని కాపాడుతున్నాయి. సర్పాల్లో దేని చూసినా వెంటనే భస్మం కావాల్సిందే, అంత పవర్ఫుల్ సర్పాలను పెట్టేసినారు అక్కడ వాళ్ళు. కాబట్టి ఆ పరిస్థితిని గరుడు వానికి కనిపించకుండా ఆ సర్పాల కళ్ళల్లో దుమ్ము కొట్టి పొడి చేసినాడండి. దుమ్ము కొట్టేసినాడు, కళ్ళకి దుమ్ము కొట్టేసినాడు. కాబట్టి ఆకాశంలో చరించే పత్రిండ్రు. ఇంకొకటి ఏమంటే ఆ గరుత్మంతుడు పాములు తినేది వ్యవహారం, ఆయన తినేస్తాడు, కావాలంటే 2 కావాలంటాడు ఉండేది. హాయిగా టిఫిన్ కావాలంటే చాలాసేపు అయింది ఆయన భోజనం చేసి, ఇంకే 2 తినేస్తాడు. ఆకాశంలో చరించే పక్షీంద్రులు సంపదలను ఆ సర్పాలను పట్టుకొని వాటి మధ్య 2 ముక్కలు చేసేసినాడు. తర్వాత వెంటనే అమృత పాత్ర గ్రహించేసినాడు, అమృత పాత్ర తీసుకునేసినాడు. బలిష్ఠుడైనటువంటి గరుత్మంతుడు వేగంగా అమృత పాత్ర పైకెత్తి ఆ యంత్రాన్ని బద్దలు కొట్టి వెంటనే వేగంగా పాత్రతో పైకి ఎగిరినాడు. తీసుకునేసినాడు, ఎగిరిపోయినాడు. అతడు అమృతం లభించినా తాగలేదు. చూడండి, అమృతం లభిస్తే చూడండి తాగలేదు. అది గొప్ప విషయం, అది స్వార్థం లేదు. చూడండి, నేను ఒకటి తాగేస్తాం, ఫస్ట్ హాయిగా ఉందాము, మా అమ్మకు మళ్ళీ ఇస్తాము అనుకోలేదు. చూడండి, అమ్మ కోసము తాగకుండా అలాగే ఉన్నాడు. చూడండి, అది గొప్ప విషయం. మనం ఇక్కడ ప్రతి చోట నేర్చుకోవాలి. భారతంలో ఇట్లాంటి నడవడిక కలిగి ఉంటే భగవంతుడు మనల్ని క్వాలిఫై చేస్తాడు, ముందు తరానికి నెక్స్ట్ జన్మకు క్వాలిఫై చేస్తాడు మనల్ని. అంతే, ఇంకేం అవసరం లేదు, ఇంక పర్సనాలిటీ డెవలప్మెంట్లు ఏం అవసరం లే. ఈ గ్రంథాల్లో ఉండేటువంటి దానిని పట్టుకుంటే చాలు మనం. ఎందుకే ఈ గ్రంథాలు చదువు, సనాతన ధర్మాన్ని ఇప్పుడు ఎందుకు చేస్తున్నారు? ఈ గ్రంథాలు చదివితే గొప్ప వాళ్ళు అయిపోతారు ఇండియా వాళ్ళు, అందుకని చదవద్దండి అని చెప్పేది. తర్వాత ఆయుర్వేదిక్ మెడిసిన్స్ అవన్నీ తీసుకుంటే ఇంకా ఆయుర్వేదిక్ అయిపోతారు. మా మందులు ఎవరుకుంటారు? ఇంగ్లీష్ వాళ్ళు ఏమనుకుంటారంటే మా మందులు ఎవరుకుంటాడు. కాబట్టి అవన్నీ కొనికూడదు, అట్లాంటి వాటికి ప్రచారం చేయకూడదు. చేసుకుంటే వాళ్ళు బలాఢ్యులు అయిపోతారు, ధ్యానులు అయిపోతారు, జ్ఞానులు అయిపోతారు, వాళ్ళకి శపించే శక్తి కూడా వచ్చేస్తుంది. కాబట్టి ఈ సనాతన ధర్మాన్ని నాశనం చేయాలా అని చెప్పేసి ఫారినర్స్ అంతా కూర్చోండేది ఇప్పుడు. ఎందుకంటే ఈ సనాతన ధర్మంలో అన్ని వాళ్ళు తర్జమా చేసుకున్నారట. తర్జమా చేసుకుని చదివినప్పుడు ఇంత గొప్పది ఆ సనాతన ధర్మంలో వ్యతిరేకంగా రావడం లేదు. వీళ్ళు సనాతన ధర్మం అనుసరించకుండా చేయాలా? వీళ్ళకి ముఖ్యమేమి? దేవాలయాలు పడగొట్టేసేయాలా, మంచి వాళ్ళని చంపేయాలా. ఇట్లా వాళ్ళ యొక్క ఆలోచన. ఈ సనాతన ధర్మం పోయిందనుకో, మేము చేసే బీపీ ట్యాబ్లెట్లు, ఆ ట్యాబ్లెట్లు ఈ ట్యాబ్లెట్లు తిని చచ్చిపోతారు. ఈ నాయలు హాయిగా మా వెంటే ఉంటారు. అట్లా తినేస్తారు. ఈ గింసం తినకూడదు అని చెప్తుంటారు మన దాంట్లో. కాబట్టి అది కూడా ఇది ఎవరు సేల్ చేస్తారు? ఇప్పుడు అమెరికా కోడి కాళ్ళని ఎక్స్పోర్ట్ చేస్తుంది ఇండియాకి. కోడి కాళ్ళు తింటా ఉన్నారు అట్ లాస్ట్. ఏం చూడండి లాస్ట్ కోడి చూడండి, అవి ఎక్స్పోర్ట్ చేస్తున్నారు, ఇండియాకి ఎక్స్పోర్ట్ చేస్తున్నారు. ఇంత ఘోరంగా తయారైన లాస్ట్. మరి చూడండి, అట్లా కొన్ని చెప్తే ఒక రకంగా ఉంటుంది. కాబట్టి ఆ విధంగా అమృతాన్ని వేగంగా తీసుకున్నాడు. ఆ విధంగా ఆ బ్రద్దలు కొట్టి వేగంగా పాత్ర పైకెగిరినాడు. ఆ తర్వాత ఆ అమృతం లభించినా తాగలేదు. త్వరగా ఆ చోటు నుంచి వెళ్ళిపోవాలనే కోరికతో సూర్యకాంతిని తిరస్కరిస్తూ అలసట లేకుండా వచ్చేశాడు. అప్పుడు శ్రీమన్నారాయణుడు అతని అలోపపత్వానికి సంతోషించి ఆకాశంలో అతనికి ప్రత్యక్షమైనాడు. చూడండి, శ్రీమన్నారాయణుడే ప్రత్యక్షమైపోయినాడంట. ఏమయ్యా, ఇంత గొప్ప సంస్కారము, ఇంత గొప్ప భక్తి, ఇంత గొప్ప మాతృభక్తి ఉంది నీకు, అమృతం లభిస్తే తాగకుండా ఉండవే, నువ్వు ఎంత గొప్పవాడు అయ్యా అని చెప్పేసి, ఇతరు కదా నాకు నిజమైనటువంటి వాడు అని చెప్పేసి ఆ విధంగా అతని కార్యదీక్షకు సంతోషించినాడంట. ఇంతమందిని ఎదుర్కొని తల్లి మాట కోసము, తల్లిని విముక్తి కోసము, ఆ దాస్య విముక్తి కోసము నువ్వు చేయగలిగినావంటే నువ్వు సామాన్యుడు కాదయ్యా. నువ్వు ఎంతోమంది మహర్షుల యొక్క అనుగ్రహంతో
కశ్యప ప్రజాపతికి పుట్టినటువంటి గొప్పవాడవయ్యా నువ్వు, ఇలాంటి వాడే కదా నాకు కావాల్సింది అని చెప్పేసి ఆ స్వామినే ప్రత్యక్షమైపోయినాడంట. పరమేశ్వరుడు ఆ స్వామినే ప్రత్యక్షమైపోయినాడంట. అందుచేత అవ్యయుడైనటువంటి విష్ణుమూర్తి గరుడుతో నీకు వరం ఇవ్వాలనుకుంటున్నాను, ఆకాశంలో చరించే గరుడురా మీపై ధ్వజం మీద ఉంటాను అని కోరాడు. ఇంకా అందుకే అన్న అవ్యయుడైనటువంటి విష్ణుమూర్తి గరుడుతో నీకు వరం ఇవ్వాలనుకుంటున్నాను అన్నాడు. ఆకాశంలో చరించే గరుడు మీపై ధ్వజంగా ఉంటాను అని కోరినాడంట. స్వామి నీకు వరం ఏదైనా ఇచ్చేయాలంటే నీకు నేను ధ్వజమై ఉంటాను, ఇంకా అమృతం తాక్కుండానే నాకు ముసలితనము మరణం లేకుండా వరం ఇవ్వవలసిందిగా ప్రార్థిస్తున్నాను అని విష్ణుమూర్తిని గరుడు ప్రార్థించినాడు. ఈ విధంగా అలాగే అని విష్ణుమూర్తి గరుడుకి వరం ఇచ్చాడు. ఆ 2 వరాలు పొంది గరుడు విష్ణువుతో ఇలా అన్నాడు, దేవా నేను నీకు వరం ఇవ్వాలని అనుకుంటున్నాను అనగానే నువ్వు నాకు ఎప్పుడూ వాహనంగా ఉండు అని గరుడుని విష్ణువు కోరాడు. నువ్వు నాకు ఎప్పుడూ వాహనంగా ఉండు. విష్ణుమూర్తి గరుడునికి తన ధ్వజంలో స్థానం ఇచ్చినాడు. ఈ విధంగా అంటే ధ్వజంలో స్థానం ఇచ్చినాడు, వాహనంగా ఉండమని చెప్పినాడు. విష్ణుమూర్తి గరుడునికి తన ధ్వజంలో స్థానం ఇచ్చాడు. ఆ విధంగా ఉంటానని గరుడు నారాయణతో అని అతన్ని విడిచి వాయువేగంతో కదిలిపోతుంటే ఇంద్రుడు అమృతాన్ని అపహరించుకుని వెళ్తున్నాడని రోషంతో గరుడునిపై వజ్రాయుధాన్ని ప్రయోగించినాడు. ఈయన తిప్పులు ఈయన రెడీ చేసినాడు. ఈయన వజ్రముచో అద్దగించబడిన ఖగేంద్రుడు ఇంద్రునితో పరిహాసంగా నవ్వుతూ మధురంగా ఇట్లా అన్నాడు, దేవరాజా నీ వజ్రాయుధం దదీచి మహర్షి వెన్నెముకతో తయారైంది. దదీచి మహర్షి దదీచి కుండనుంది నైమిషారణ్యంలో. దదీచి కుండని ఒకటి ఉంది, అక్కడే ఆయన తపస్సు చేసింది దదీచి మహర్షి. ఈ వజ్రాయుధం అనేటువంటిది అనేకమైనటువంటి ఎముకలతో తయారైంది, వెన్నెముకతో తయారైంది. ఆ విధంగా కాబట్టి ఆ ఆయుధాన్ని అవమానిస్తే మహర్షిని అవమానించినట్లే ఆ మహనీయులందరి గౌరవంతో ఒక్క ఈకను మాత్రమే ఇస్తున్నాను, దాన్ని కూడా నువ్వు ఏమీ చేయలేవని ఒక్క ఈకను దానికి ఇచ్చినాడంట. వజ్రాయుధానికి ఇచ్చినాడంట. అది తగలేటట్లుగా ఒక ఈకను మాత్రమే ఇచ్చినాడంట. నీ వజ్ర ప్రహారం వల్ల నా శరీరానికి ఎటువంటి బాధ కలగదు అని ఇంద్రునితో పలికి పక్షీంద్రుడు ఒక్క ఈకను వదిలాడు. ఒక ఈకను ఇట్లా ఇచ్చేసినాడంట. దాన్ని రెస్పెక్ట్ చేయాలనేటువంటి ఉద్దేశంతో ఆంజనేయ స్వామి బ్రహ్మాస్త్రానికి ఎట్లు కట్టబడినాడో ఇట్లా ఈ విధంగా అనమాట. ఈ విధంగా ఈకను విడడం వల్ల సంతోషించిన జనులు అతని సుందరమైన ఈకను చూసి ఇతడు సుపర్ణుడు అగుగాక అన్నాడు. ఆ ఆశ్చర్యకర సంఘటన ఇంద్రుడు గుర్తించి ఈ పక్షి సామాన్యుడు కాదని మహాకరేంద్రుడిని తలచి, కరోత్తమ నీ మహత్తరమైన బలాన్ని గురించి వినవాలని అనుకుంటున్నాను, నీతో స్నేహం చేయవాలని అనుకుంటున్నాను అని చెప్పేసి ఆ విధంగా కాళ్ళ బేరానికి వచ్చినాడంట ఇంద్రుడు కూడా గరుడునికి. హరి ఓం స్వస్తి గోవింద. హరి ఓం. ఇది అయిపోయింది.